నాచారం డివిజన్ అభివృద్ధికి నిధుల కేటాయింపు విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. నిన్న భవానీనగర్లో నాచారం సీనియర్ నాయకులు సాయి చంద్రశేఖర్ ప్రెస్ క్లబ్ నిర్వహించి డివిజన్ అభివృద్ధికి నిధులను తామే తెచ్చామని తెలిపారు. నేడు రాఘవేంద్రనగర్లో నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ నిధులు ఇస్తుందని చెప్పడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి చొరవతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాచారం డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు తాము సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తే టీఆర్ఎస్ నాయకులకు కలిగే నష్టమేంటని ప్రశ్నించారు. దమ్ముంటే బీఆర్ఎస్ నాయకులు గడిచిన 10 ఏళ్లలో డివిజన్ ను ఏమి అభివృద్ధి చేశారో, డివిజన్ అభివృద్ధి ఏ నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ నాయకులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ముందున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పెద్దలకు ఇదే అనా ఇక్కడున్న మేమంతా సీనియర్ నాయకులు. మీకు కావాలంటే నా ఫేస్బుక్లో మొత్తం మేము స్టార్ట్ చేసినాం. మేము గత 16 నెలల నుంచి ఇప్పుడు మేము లీడర్లు అంటే ఇళ్ళలో కూర్చొని మేము లీడర్లు కాము. ఇక్కడ వాడ తిరుగుకుంటా ఎక్కడ ఏం సమస్య ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఇవాళ అంటారు. నాచారం ఏం సమస్య లేని చెప్పి ఇవాళ నేను ఈ యొక్క ప్రెస్ మీట్ వారు చెప్తున్నా. నాచారంలో ఉన్న పెద్ద సమస్య, ఫస్ట్ సమస్య డ్రైనేజ్ సమస్య. డ్రైనేజ్ సమస్య అనేది నాచారం పెద్ద సమస్య కాబట్టి అది ఖచ్చితంగా మేము రాబోయే రోజులలో కూడా నాచారంలో ఉన్న అందరం కూడా బాధ్యత తీసుకొని మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అన్నాను మీకు ఒక్కటే స్పష్టంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, చేసిన పని మేమే అని చెప్పకపోతే ఇంకా అవతల చెప్తాడా? చేసిన పని మేమే కదా. మొన్న హైడ్రా కమిషన్ వచ్చినప్పుడు స్వయంగా వీడియోలు ఉన్నాయి. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి చొరవతోనే ఈ యొక్క చెరువు అనేది సార్ ఇవన్నీ పక్క పెట్టానా. ఇప్పుడు మన బతుకట్టం గుంట చెరువు వీళ్ళే చేసిరా? చేయలే కదా. మరి రాబోయే రోజుల్లో కూడా కాపురకు సంబంధించింది, ఇక్కడ పటేల్ గుంట చెరువు సంబంధించింది, అదేవిధంగా మన రామంతపూర్ చెరువు అది సెకండ్ ఫేజ్లో ఖచ్చితంగా కూడా దాని యొక్క బడ్జెట్ అనేది శాంక్షన్ అయి ఉంది. తొందరలో కూడా మీకు తెలియజేస్తామన్నా. పోతుంటే చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు టైం తీసుకొని వ్యక్తిగత విషయాలు పోను కాబట్టి మరొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, గత 10 ఏళ్ల నుంచి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ నాచారం ఏదైతే హెచ్ఎంటీ పెద్ద చెరువు ఏదైతే ఉందో 30 కోట్ల రూపాయలు మేమే శాంక్షన్ చేసినామని వారి యొక్క ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేశారు. మరి మీరు పాలాభిషేకం చేసినప్పుడు మేము అదే అబ్జెక్ట్ చేసినామా? రీసెంట్గా మా ఇన్ఛార్జ్ గారి చొరవతోని హైడ్రా కమిషనర్ తీసుకొచ్చి ఆ రోజు ఏమన్నారంటే, మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, ఇది కేవలం ముఖ్యమంత్రి గారి చొరవతోనే ఈ యొక్క చెరువుల అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆ రోజు మా దగ్గర వీడియోలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇవాళ ఫేస్బుక్లో మేము పెడతాం. తర్వాత 30 కోట్లే కాదు, మరి రాబోయే రోజులలో కూడా మీరు ఏదైతే అన్నారు కదా, అరే మీరు 30 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసుకొచ్చారు కదా, మరి ఇక్కడ పటేల్ గుంట చెరువు ఉంది కదా, మరి మీరు దానికి ఎందుకు చేయలేకపోతున్నారు? ఆగండి అన్న, అతి తొందరలో కూడా పటేల్ గుంట చెరువుని సుందరీకరణ చేసి దాన్ని ఒక మంచి అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న మా నాచారం హెచ్ఎండి కాంగ్రెస్ పార్టీ తీసుకుని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను ఒక్కటే అడుగుతున్నా. ఇక్కడ టెక్నికల్గా మాట్లాడుతున్నా. మీరు అన్నారు మరి ఈ చెరువు చేసినప్పుడు ఆ చెరువు ఎందుకు చేయాలని చెప్పి, ఆ చెరువు చేసి చూపిస్తాము. ఖచ్చితంగా కూడా అది సెకండ్ ఫేజ్లో కూడా రాబోయే రోజుల్లో కూడా దాని కూడా మంచి బడ్జెట్ అవుతుంది. ఇది పక్క పెడితే మరి 10 ఏళ్ల నుంచి మీరు అక్కడ కార్పొరేటర్గా ఉన్నారుగా, మీరు మరి ఇక్కడ ఎర్రగుంట వాసులు ఓట్లు అవసరము, నాచారం ఓట్లు అవసరము, నాచారం సంబంధించిన బాబుల ఓట్లు అవసరము. ఇవాళ మీరు 10 ఏళ్ళ నుండి మా ఎర్రగుంట ప్రజలను పట్టించుకోలేదు, నాచారం ప్రజలను పట్టించుకోలేదు. మీరు ఆ మాట ఎట్లా మాట్లాడతారన్నా? మీరు ఎట్లా మాట్లాడతారు? ఈ యొక్క విషయాన్ని మీరు అభివృద్ధి చేసేది ఉండే ఆ దినము మేము అభినందిస్తుండే. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రజాపాలన గొప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినా కూడా అన్నిటికీ శాంక్షన్ చేసుకోబోతూ ప్రజలకే పనిచేయాలని చెప్పి మాకు సందేశం ఇచ్చారు. కాబట్టి ఒకసారి మీరు మాట్లాడిన విషయాలు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అధికారం ఉండేది మీరు, మేము కాదు 10 ఏళ్ళ నుంచి. అది మీరు ఒకసారి పాయింట్ నోట్ చేసుకోవాలి. అదేవిధంగా మరి ఇంకొకటి చెప్తే, మరి నాచారం డివిజన్లోనే అభివృద్ధి చేసిన మీరు అంటారు. గట్టిగా మాట్లాడతా, ఒకటే మాట మాట్లాడతా. ఇవాళ చాలామంది శ్మశాన వాటిక, ఏది హిందూ శ్మశాన వాటిక, రెండోది ఇక్కడ ఎస్సీ శ్మశాన వాటిక. ఇవాళ అక్కడ పోతే ఎవరైనా చనిపోయి పోతే గట్టిగా మాట్లాడితే అక్కడ స్నానం చేయడానికి ఇబ్బంది, అక్కడ బట్టలు మార్చుకోనికి ఇబ్బంది. ఇట్లాంటి తురువులో ఇవాళ మా నాచారంలో అందరు లీడర్లు అంటారు. అలా మా రాజన్న గారి ఆధ్వర్యంలో
ఎస్సీ గ్రేవ్ యార్డ్కి మేము అంబేద్కర్ నగర్ వాసులు ఓల్డ్ వాసులు అందరం పోయి పరమేశ్వర దగ్గర పోయి మేము వినపత్రం ఇస్తే అన్న వెంటనే డీసీ గారు ఫోన్ చేసి మన ఏఈ గారు సిరాజ్ సార్ పంపించి వెంబనే లోపల ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఖచ్చితంగా మీరు అందరు దాన్ని ఒక పరిగణన తీసుకున్నామంటే ఆ రోజు ఇక్కడ ఉన్న మా రాజన్న నేను 1,72,00,000 రూపాయలు 1,72,00,000 రూపాయలు వితిన్ 15 రోజులల్లా మాకు నాచారం గ్రామ ప్రజలకు మన ఎస్సీ గ్రేవ్ యార్డ్కు ఇవ్వడం అనేది నిజంగా మా నాచారం డివిజన్ తరఫున మా నాచారం గ్రామం తరఫున నిజంగా అభినందన చేస్తున్నాం. ఇది కాదా మా క్రెడిబిలిటీ మీరు చేసిరంటారు కదా, మీరు చేసినవి కూడా చెప్పుకోండి, మేము వద్దంటలేము. మీరు ఏం చేసినో మీరు చెప్పుకున్నదేమో. మేము ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న మా నాయకులతో ఒకటే మీ విన్నపం ఏం చేసినామంటే, మీరు అధికారంలో అప్పుడు మేము ప్రోటోకాల్ పద్ధతిలో మేము ఎప్పుడు కూడా మేము అడ్డుకోలే. ఎందుకంటే మీకు ఉన్న ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాకు ఫోన్ చేసి అన్న మరి ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాం మీరు రారంటే, ఇంకో చూడన్నా ఆయన అధికారికంగా మనము ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రోటోకాల్ పంచుతుంది కాబట్టి, కానీ తొందరలో మాకు కూడా మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా ఆ రోజు వచ్చినప్పుడు మేము కూడా వస్తామని చెప్పి చేసినాం. ఇవాళ అధికారం అంతా అయిపోయినాక ఎవరు మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎవరికి వాళ్ళు చిన్న చిన్న విషయాలుగా మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఇవాళ మేము ఎవరికి అభిషేకం చేస్తున్నాము? మన ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేస్తే మీకేం బాధ? దానివల్ల మీకేం ఇబ్బంది అవుతుంది? అని చెప్పి నీ సందర్భంగా అడుగుతున్నా. ఇవన్నీ పక్క పెడితే మేము రాబోయే రోజులలో కూడా ఇక్కడున్నది నాచారం డివిజన్ అభివృద్ధి కార్యక్రమం అనేది అందరం పూర్తి బాధ్యతగా మాకు భుజాలపై చేసుకుంటూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా మరొక విషయం నేను 2 విషయాల్లో మాట్లాడి క్లోజ్ చేస్తాను కాబట్టి, ఇవాళ పెద్దలు స్వర్గీయ శ్రీ బండారి రాజిరెడ్డి అన్న గారు ఉప్పల్ కారిడార్కి వారి యొక్క పేరు పెట్టడం జరిగింది. నిజంగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు చాలా అభినందించి మేము ఆనందపడ్డాం. ఎందుకంటే వాస్తవానికి డే 1 నుంచి కూడా అన్నగారు మన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశారు కాబట్టి మేము సంతోషించాం. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు ఫోన్ చేసి, మీ పార్టీ వాళ్ళు ఫోన్ చేసి, అరే భయ్ మీ పార్టీ పేరు మీరు మంచి పెడితే మీకు ఇబ్బందా అంటే, మాకేం ఇబ్బంది అన్నా, మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పింది ఒకటే, సీనియర్లకు గౌరవించి పార్టీ పట్ల ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు నిజమైన న్యాయం జరగాలంటే, నిజమైన న్యాయం చేయాలంటే మీకు నిదర్శనం ఇవాళ ఉప్పల్ కారిడార్కి రాజిరెడ్డి పేరు పెట్టడం అనేది నిజంగా మా ముఖ్యమంత్రి గారికి నిజంగా నేను అభినందిస్తూ వాళ్ళకి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా రెండోది, ఇవాళ మాట్లాడుతురుగా ఇవాళ మీరు అన్ని విషయాలుగా అన్ని నాచర ప్రజలు వింటురు, నాచర ప్రజలు అన్ని తెలుసు, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎవరు ఎప్పుడు ఏం చేస్తారు అనేది. ఇది ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, రేపు నాచారం డివిజన్లో అదేవిధంగా హెచ్ఎం డివిజన్లో రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా జెండా ఎగరవేయబోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా కొబ్బరికాయ కూడా మేమే కొడతాము. ఈ 2 డివిజన్లలో కూడా ఖచ్చితంగా ఏ పనున్నా కూడా మేమందరం కూడా మా భుజాలపై చేసుకుని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ విచ్చేసిన మా పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే మా అన్న పెద్దలు మన టీపీసీసీ స్టేట్ కన్వీనర్ వంటి హెచ్ఆర్ మున్నన్న గారు, అదేవిధంగా డీసీసీ స్పోక్ పర్సన్ గారు వాళ్ళ యొక్క అమూల్య సందేశాన్ని చెప్తున్నారు.